పల్నాడు జిల్లా మాచర్లపట్నంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా కత్తి జ్యోతిబాబు నియామకం. శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా గురజాల పట్టణానికి చెందిన కత్తి జ్యోతిబాబును నియమించినట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గురజాల అప్పారావు తెలిపారు. మాచర్లలోని సంఘ కార్యాలయం జరిగిన కార్యకర్తల సమావేశంలో జ్యోతిబాబును ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా జ్యోతిబాబు మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నాకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చినందుకు అధ్యక్షులు గురజాల అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి రావడానికి సహకరించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. కత్తి జ్యోతిబాబుకు ఈ పదవి రావడంపై పల్నాడు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుక్కమోడి ప్రసాద్, దళిత సీనియర్ నాయకులు పరిమల్ల రాజారావు, బీసీ నవచైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి ఈశ్వరయ్య హర్షం వ్యక్తం చేశారు. నమస్తే అండి. ఈ రోజున మాచర్లపట్నంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గురజాల అప్పారావు ఆ కార్యాలయం నందు రోజు సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, ఈబీసీ పేద కులాలకి సంబంధించి శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి కమిటీలో ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా కత్తి జ్యోతిబాబుని నియమించడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా జ్యోతిబాబుని ఈ ప్రజా సంఘంలో ఒక ప్రజలందరినీ మమేకం చేసి ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు తను కూడా పనిచేయాలని చెప్పి